రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలు సంక్షేమ హాస్టల్స్ ను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గురుకుల ప్రాంగణంను అత్యంత పరిశుభ్రతగా తీర్చిదిద్దడంతో పాటు అవసరమైన నిధులను సమకూర్చే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సంక్షేమ హాస్టల్స్ లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని స్థానిక అధికారులను, గురుకుల సిబ్బందికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లపై ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. గత ప్రభుత్వ హయాం నుంచి గురుకుల ప్రభుత్వ హాస్టళ్లపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా కుళ్ళిపోయిన పదార్థాలతో భోజనం వండుతున్నారనే విమర్శలున్నాయి. గత కొన్ని రోజులుగా హాస్టళ్లలోని విద్యార్థులు తరచూ అస్వస్థతకు గురవుతున్నారు. దీంతో గురుకులాలు, సంక్షేమ హాస్టల్స్ ను నిరంతరం గమనించనుంది సర్కార్. తాజాగా హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ దాడులు కొనసాగాయి. హైదరాబాద్లోని బీసీ, ఎస్సీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు హాస్టల్స్ లో అధికారులు తనిఖీలు చేశారు. హాస్టళ్లలో ఆహారం సహా సౌకర్యాల వంటి విషయాలపై ఆకస్మిక సోదాలు చేశారు. ఈ దాడుల్లో అనేక హాస్టల్స్ లో సరైన కిచెన్లు లేవని తేలింది. కుళ్ళిన ఆహార పదార్థాలు వంటలు చేస్తున్నట్టు గుర్తించారు అధికారులు. వంట సిబ్బంది అందుబాటులో లేరని ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో గురుకులాలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గురుకులాలు, సంక్షేమ హాస్టల్స్ పై అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై కలెక్టర్లు తమ పరిధిలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లలో నెలకు ఒకసారి నిద్ర చేయాలని ఉత్తర్వుల్లో జారీ చేసింది. స్కూల్స్, హాస్టల్స్ తనిఖీల్లో తీసుకున్న చర్యలను డైరీలో రాయాలని సూచించింది. రాత్రి హాస్టళ్లలో కలెక్టర్లు బస చేసి పరిస్థితులను తెలుసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. గత ప్రభుత్వం లెక్క కొద్దీ గురుకులాలు ఏర్పాటు చేశారు, కానీ భవనాలని నిర్మించడం మర్చిపోయారు. మరి అన్ని అద్దె భవనాల్లో పాఠశాలలు నడుస్తూ ఉన్నాయి. మరి దానికి సరైనటువంటి రక్షణ లేకపోవడం, లేకపోతే సరిపడినటువంటి అకామిడేషన్ లేకపోవడం, అట్లాగే వాళ్ళకి ఇచ్చేటువంటి ఫుడ్ గ్రెయిన్స్ సప్లై మీద సరైనటువంటి నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడం వల్ల నాసిరకం సరుకులు సప్లై చేయటం. ఏదైతే తనిఖీల్లో కేవలం ఉపాధ్యాయులను, ప్రిన్సిపాల్ను దోషులుగా నిర్ధారించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే సరిపోదు. వీటన్నిటికీ కారణమైనటువంటి మొత్తం పరిస్థితులను మార్పు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కానీ, అధికారులు కానీ నిర్ణయం తీసుకొని ఆ రకమైనటువంటి మార్పుల్ని అత్యంత వేగవంతం చేసి వీలైనంత తొందరగా మార్పులు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతాం. ఈ 620 పాఠశాలలు కొత్తగా ప్రారంభమై వాటికి పర్మనెంట్ బిల్డింగ్ లేక, వసతి సౌకర్యాలు లేక పిల్లలు ఎక్కువగా వ్యాధుల బారిన పడుతున్నారు. కాలానుకూలంగా పెరిగిన రేట్ల ప్రకారం మెను ఛార్జీలు పెంచాలి. అదేవిధంగా విశాలమైనటువంటి భవనాల్లో ఉండాలి, వారికి డార్మెంట్ వేరే ఉండాలి. ఇవన్నీ కావాలి అంటే 17 ఎకరాల విస్తీర్ణంతో కూడుకొని సువిశాలమైన భవనం ఉంటేనే పిల్లగాళ్ళు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆడుకొని పాడుకొని పాఠాలు చక్కగా విని అధ్యయనం చేయవలసి ఉంటుంది. కాబట్టి వీటి మీద చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని, శ్రద్ధ వహించాలని కోరుచున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2500 గురుకుల సంక్షేమ వసతి గృహాలున్నాయి. వీటిలో దాదాపు 5 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరందరికీ సరైన సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది.